అనేక అంశాలు ప్రజల భావాలుగా చేసి పోరాటాలకి ఇంధనంగా చేసుకొని బ్రతుకుతున్న నారాయణమూర్తి గారికి, అట్లాగే ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న చైర్మన్లకి, ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. మొదటి నుండి మద్దతు తెలియజేస్తుంది, భవిష్యత్తులో తెలియజేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలి, ఏ ఒక్క కార్మికుడిని తొలగించేదానికి వీలు లేదనే పోరాటంలో కీలకంగా ఉంటామనేది తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, ప్యాకేజీ పేరుతో ప్రాణాలు తీసే వ్యవహారం చేస్తా ఉన్నారు, పట్టగొట్టే వ్యవహారం చేస్తా ఉన్నారు. అదే కాదు, మోసంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇక్కడికే వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక వాగ్దానాలు చేశారు. మీకోసమే మేము ఉన్నాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి మా పదవులు వాడుతామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్న సందర్భం లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించిన స్టీల్ ప్లాంట్. అదే కాదు, నిర్వాసితులు అంటున్నారు, నిర్వాసితులు కాదు, భూదానం చేసిన మహానుభావులు అలాంటి వాళ్ళు పట్ట కొడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఈరోజు అడుగుతున్నది ఏంటి? వాళ్ళకి ఇస్తున్న జీతం అతి తక్కువ జీతం. ఆ జీతంలో కూడా అర్ధాకలతో నడుపుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్న దాంట్లో ఉత్పత్తులు ఏమైనా ఆటంకం ఉందా? లేదనుకుంటే అనేక ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? కాంట్రాక్ట్ లేబర్ నుండి ఏమి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు వస్తున్నది ఒకే ఒక దాని మీద, కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతుందనేది స్పష్టం మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 9 నెలల నుండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రివ్యూల మీద రివ్యూలు పెడతా ఉన్నాడు. ఆ రివ్యూలో నిన్న లేదు, మనం మీరు చూసే ఉంటారు, కేబినెట్ కూర్చొని రివ్యూ చేశారు. ఆర్సెల్ మెట్టలకు సంబంధించి 2500 ఎకరాలు ఇవ్వాలి, 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అవసరమైతే పైప్ లైన్లు పెడతాం, సొంత గొంతు ఇస్తామని. మరి ఒక్క మాట మీ అందరికీ తెలిసినంత మంది ఎంపీలు గెలిపించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా అడగదలుచుకున్నాం. మీరు ఏజెంట్లుగా, ఆర్సెల్ మెట్లో ఏజెంట్లుగా ఉంటారా? లేదు స్టీల్ ప్లాంట్ ప్రజానీకం, అట్లాగే విశాఖ ప్రజానీకం ఓట్లేసి గెలిపించిన వాళ్ళ పక్షాన ఉంటారనేది ఇప్పుడు పరీక్షా సమయం ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. వీళ్ళు సూట్ కేసులు పెట్టే కంపెనీల కోసం దాబూచలాడే మనుషులు తప్ప ఇంకోటి కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపున ఈ పక్కనే అదానీ కంపెనీ పెట్టారు, ఇంకో వైపున ఆర్సీఎల్ మెట్టలు పెడతా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ బ్రతికిస్తారా, చంపేస్తారనేది మన ముందున్న ప్రశ్న. అందు గురించి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఎమ్మెల్యేలు వస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయి, మన ఎంపీలు వస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది కాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, చేయాల్సింది ఏంటంటే, రాజకీయ ఒత్తిడి చేస్తేనే మన సమస్య పరిష్కారం అవుతాయి తప్ప లేకపోతే పరిష్కారం కాదు. అసెంబ్లీలో కనీసం చర్చిస్తున్నారా? ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ, ఇక్కడున్న కార్పొరేట్లు, మన కార్పొరేటర్లు, ఇక్కడున్న గంగారావు గారు ఇనిషియేషన్ తీసుకొని మన కార్పొరేషన్ లో తీర్మానం చేయించాడు. ఇప్పుడున్న ఈ కార్పొరేట్లు ఏం చేశారు? సింగపూర్ క్యాంప్ ఒకరు పెట్టాడు, ఇంకొక ఆయన మద్రాస్ క్యాంప్ ఒకరు పెట్టాడు, బెంగళూరు క్యాంప్ ఈ పార్టీలను పెట్టారు. ఈ క్యాంపులన్నీ నేను అడగదలుచుకుంటానంటే, స్టీల్ ప్లాంట్ కోసం క్యాంపులు పెట్టండి, తీర్మానాలు చెయ్యండి. ఆ రకంగా మిమ్మల్ని దండలేసి ఊరేగిస్తారు. ఆ రకంగా చేయకుండా వాళ్ళు పదవుల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వ్యవహారం చేస్తున్నారు. రేపు మనందరూ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. 75వ రాజ్యాంగం మనకి వచ్చింది, 75 సంవత్సరాలు అయింది. అందులో ఏమి ఉంది? ఆయన చెప్పిన ఒక అంశం ఆర్టికల్ 21, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కు ఏ ఒక్కరు తీసేదానికి అవకాశం లేదు. ఇది కేంద్రమైన, రాష్ట్రమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి పట్టుగొమ్ములు, సామాజిక న్యాయానికి ప్రతీకాలు. ఇట్లాంటి వాటిని, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసి రేపు దండలేస్తామంటే ఏమి సామాజిక న్యాయాన్ని వీళ్ళు కాపాడతారు? కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది, చేయాల్సింది అంటే, రేపు 16 తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో
ఆలోచించాల్సింది, చేయాల్సింది. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, దాని మీద మనందరం కలిసి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ఒక వాతావరణం సృష్టిద్దాం. ఆ రకమైన వాతావరణం సృష్టించాం కాబట్టి ఈ రోజు కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షించగలిగాం. ఒక్క కార్మికుని కూడా తొలగించి ఇప్పుడు మెడికల్ టెస్టులు పెడుతున్నారంట. మెడికల్ టెస్టులు పెడితే ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యమంత్రికి అర్హత లేదు, ఎందుకంటే టెస్టులు పెడితే చాలా జబ్బులు ఉన్నాయి ఆయనకి. అదే కాదు, ప్రధానమంత్రి టెస్టులు పెడితే ఆయన కూడా పనికిరాడు. ఇలాంటి టెస్టులన్నీ పెడితే ఇన్న ఎమ్మెల్యేలు ఎవరు పనికి వచ్చేదానికి మనకే టెస్టులు పెట్టాలా, మనకే తీసేయాలా? తీసేసే వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తీసేస్తాం, మేము చూస్తూ ఊరుకోమనే పద్ధతిలో మనం ఉండగలిగితే మన సమస్య పరిష్కారం అవుతుంది. మీ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. భుజం భుజం కలుగుదాం, ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా అగ్రభాగాన్ని ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.